హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం 2.5 ఇండియా యూకే రిలేషన్స్ గురించి నేర్చుకుందాం. సో రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్ ఫారెన్ సెక్రటరీ ఇండియాకి విజిట్ చేసిండు. సో ఆ విజిట్ పరంగా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసినారు. సో ఈ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కింద మేజర్గా కొన్ని క్రిటికల్ సెక్టర్స్ పైన ఫోకస్ చేసారు. అవి వచ్చేసి టెలికామ్ సెక్టర్, క్రిటికల్ మినరల్స్, సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది ఇండియా ఇంకా యూకే తీసుకొని వచ్చినారు. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండియా ఇంకా యూకే రిలేషన్స్ అనేవి ఎక్కువ అవుతా వస్తున్నాయి. దానికి గల రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ 2021 నుంచి ఇండియా యూకే రిలేషన్స్ అనేవి ఎక్కువ అవుతా వస్తున్నాయి. దానికి గల కారణం కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది తీసుకొని వచ్చినారు 2021. సో అప్పటి నుంచి ఇండియా యూకే రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉన్నాయి. అంతకుముందుకి 2015లో డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఇద్దరు కంట్రీస్ సైన్ చేసినాయి. తర్వాత హెల్త్ పరంగా స్పెషల్గా కోవిడ్-19 సిచ్యువేషన్ అప్పుడు ఆస్ట్రాజెనికా ఇంకా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఈ హెల్త్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి ఇండియా నుంచి ఇంకా యూకే నుంచి కొలాబరేట్ అయినాయి అన్నమాట. సో ఇండియన్ డయాస్పొరా, సో ఆల్మోస్ట్ యూకేలో ఉన్న 1.8 పాపులేషన్ మన ఇండియన్ పాపులేషనే. సో వాళ్ళు ఆల్మోస్ట్ యూకే కంట్రీకి 6% ఆఫ్ జీడిపి అనేది ఇస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే యూకే అనేది 12th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఆల్మోస్ట్ మన ఇండియాలో యూకే అనేది 6th లార్జెస్ట్ ఇన్వెస్టర్ అనమాట 2000 నుంచి 2023తో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండియా యూకే రిలేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట, సిగ్నిఫికెన్స్ అనేది ఇండియా యూకేకి ఎక్కువ పెరిగిపోతుంది. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ మల్టీలేటరల్ టైస్ అనేవి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ఇండియా యూకే రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇండియాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ లాగా ఉండడానికి యూకే కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చేసి డార్క్ షిప్పింగ్ ఇంకా గ్రే షిప్పింగ్. సో డార్క్ షిప్పింగ్ అంటే ఇల్లీగల్గా షిప్పింగ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇట్లాంటి ఇల్లీగల్ పనులన్నీ ఏమంటారు, ట్రాకింగ్ అవ్వకుండా డార్క్ షిప్పింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఇల్లీగల్ పర్పస్కి. గ్రే షిప్పింగ్ వచ్చేసి మిలిటరీ వాళ్ళు చేస్తారనమాట. సో ఇది డార్క్ షిప్పింగ్, గ్రే షిప్పింగ్ ఇవన్నీ ట్రాక్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ టెక్నాలజీ షేరింగ్, సెక్యూరిటీ అనేది కావాలి. సో ఇండో పెసిఫిక్ ఓషన్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసము ఇండియా పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసినారు. సో యూకే కూడా దీంట్లో జాయిన్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ అనేది పెరిగింది. ఇద్దరు కంట్రీస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ క్యాపబిలిటీ పార్ట్నర్షిప్ అనేది సైన్ చేసినారు. దానివల్ల మన ఇండియన్ నేవీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ కూడా ఇండియా యూకేకి ఇద్దరికి మంచిగా ఉంది. అదనమాట. నెక్స్ట్ థింగ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి నేర్చుకుందాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది, ఒక 2 కంట్రీస్ సైన్ చేస్తాయి. సో ఆ 2 కంట్రీస్ ఫస్ట్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో ఇండియా గూడ్స్ యూకేలో ఏం ఎక్స్ట్రా ట్యాక్సెస్ లేకుండా, దానిని టారిఫ్స్ అంటారు అనమాట. టారిఫ్స్ అనేవి ఎక్కువ విధించకుండా తక్కువ టారిఫ్స్ లేకపోతే 0 టారిఫ్స్ విధించి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే యూకే కూడా మన కంట్రీలో 0 ట్యాక్స్ కట్టి లేకపోతే చాలా తక్కువ ట్యాక్స్ కట్టి ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. దాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేసి అంటారు. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 2022లోనే స్టార్ట్ చేసారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది. ఈ 2022లో స్టార్ట్ చేసిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ టారిఫ్ లైన్స్, ట్యాక్సెస్ 90% ట్యాక్సెస్ అనేవి తగ్గించినాయి. ఓకే, సో స్పెషల్గా
ఈ టారిఫ్స్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే స్పెషల్గా ఫ్యాషన్, హోమ్ ఫేర్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ డివైసెస్ ఇట్లాంటి వాటిపైన టారిఫ్స్ అనేవి చాలా తక్కువ పడుతున్నాయి. అండ్ ఎంఎస్ఎంఈ టెక్స్టైల్ సెక్టర్, జెమ్స్, జ్యువెలరీ ఇవన్నిటిపైన ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి లేవు. అండ్ డబుల్ ట్యాక్సేషన్ అనేది అవాయిడ్ చేసే అగ్రిమెంట్ అనమాట ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నెక్స్ట్ దీనికి గల కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. మేజర్ కన్సర్న్స్ వచ్చేసి రూల్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లము. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే గూడ్స్ కూడా యూకే ప్రోడక్ట్స్ లాగా లేబుల్ చేసి పంపుతున్నారు. సో దానివల్ల మనమే ఎక్కువ నష్టపోతాం. సో యూకేకి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి యూరోపియన్ యూనియన్ గూడ్స్ కూడా యూకే అని లేబుల్ చేసి పంపడం వల్ల మనం అంత యూరోపియన్ యూనియన్ నుంచి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ కలెక్ట్ చేయలేకపోతున్నాం. సో ఇట్లా రూల్ ఆఫ్ ఆరిజిన్ అనే ఒక ప్రాబ్లం ఉంది. అండ్ నెక్స్ట్ యూకేకి ట్రిప్స్ అగ్రిమెంట్. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ అంటే ఏంది? ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో దీనికంటే ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ దిస్ రూల్స్ అగ్రిమెంట్ చేయాలి అని యూకే అని అనుకుంటుంది. కానీ అది ఇండియాకి కూడా చాలా లాస్ అవుతుంది. సో దానివల్ల ఇండియా దీనికి ఒప్పుకోవట్లేదు. ఇది ఒక మేజర్ కన్సర్న్. సో ఇందులో ఉండే ఇండియా యూకేకి మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇమిగ్రెంట్స్. ఈ వలసదారులు యూకేలో చాలా టార్గెట్ చేయబడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఇండియన్ వలసదారులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి యూకేలో. అండ్ నెక్స్ట్ థింగ్ కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్స్లో యూకే రేజ్ చేస్తుంది. సో దీనివల్ల ఇండియాకి బ్యాడ్ ఇమేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వచ్చేసి ఇండియా యూకే ఇనిషియేటివ్, ఇండియా యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి ప్రమోట్ చేయడానికి ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా తీసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ టెర్రరిజం కౌంటర్ చేయడానికి కొలాబరేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మ్యారిటైమ్ సెక్యూరిటీ కూడా కొంచెం పెంచాలి.